పెరుగు ఆలుగడ్డ కాంబినేషన్లో కర్రీ. గతంలో మనం ఒక కర్రీ చేసాం. ఆ బేస్కి ఈ బేస్కి చాలా తేడా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, ఆలుగడ్డ ఉడికించి వేయించుకోవాలి, పసుపు, ఉప్పు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాజీరా, మిరియాలు, ఇలాచి, లవంగాలు, ఆకు. ఇవి కావాల్సిన పదార్థాలు. నెయ్యితో చేసుకుంటాం. ఇది నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇది కట్ చేసుకొని వేయించుకుని మిగతా ప్రాసెస్ చూద్దాం ఏం చేయాలి ఎలా అనేది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయల్ని ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాము. ఉల్లిపాయలు ఏం చేద్దాం, ఈ విధంగా కట్ చేసుకొని పెద్ద ముక్కలుగానే చేసి పెట్టుకుందాము. బాగా వేగి కరెక్ట్గా వస్తుంది, రుచి అది బాగుంటుంది. ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగానే తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక నిమిషం ఇది కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అది చూపెడతాం. నెయ్యి వేడెక్కింది. వెక్కగానే ఏం చేసాము, సాజీరా, ఇలాచి చెప్పా కదా వేసేసాము. వేసి పచ్చిమిరపకాయలు, సోంపు, జీడిపప్పు వేసి వేయించుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం, దీంట్లో ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుందాం. జీడిపప్పు 2 పలుకులు ఎక్కువ వేస్తే బాగుంటుంది, రుచి బాగుంటుంది. రైట్, 10 నుంచి 15 జీడిపప్పు నేను వేసింది ఇక్కడ. ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకున్నాము. ఆలుగడ్డలు వేయించుకున్నాం. ఆ గ్రైండ్ చేసినటువంటి ఉల్లిపాయ మసాలా బేస్ని దీంట్లో వేసాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలిపెడదాము. పెరుగు అది కలపాలి. పెరుగులో ఉప్పు, పసుపు నేను చూపెడతాను ఇప్పుడు. గరం మసాలా కొద్దిగా వేసి దీంట్లో కలపాలి. ఎప్పుడు ఎట్లా కలపాలి అనేది చూద్దాం. పెరుగులో ఏం చేసాము, ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా కలిపాము. మొత్తం కలిపేసి మనం పక్కన ఉల్లిపాయ గ్రేవీలో ఆలుగడ్డలు ఉడుకుతున్నాయి కదా, దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఆ గ్రేవీని ఏం చేసాము, గ్రేవీ ఆలుగడ్డతో ఉడికింది కదా, పెరుగులో మనకు మసాలా కలుపుకున్నాం కదా, ఆ పెరుగుని దీంట్లో వేసేసాము. ఒక నిమిషంలో ఒక్క ఉడుకు రానిచ్చి ఆరిపేద్దాం, అయిపోతుంది. కసూరి మేతిని పైనుంచి వేసేసుకున్నాము. ఆలు దహి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో, చపాతీ, పూరి వీటన్నిటిలో బాగుంటుంది. ట్రై చేయండి. తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.